పరిశుద్ధ నామములో మరి యొక్క దినమున దేవుని సన్నిధానంలో కూడుకొని దేవుని ఆరాధిస్తూ దేవుని అందు విశ్వాసంలో బలపడటానికి దేవుడిచ్చిన ఈ మంచి తరుణం బట్టి దేవునికి నిండు వందనాలు చెల్లిస్తూ ఇటు ఆరాధనకు విచ్చేసిన సంఘమంతటికి కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ప్రభువు మీకు తోడయుండును గాక, నీ ఆత్మకును తోడయుండును గాక. ఈ దినం దేవుని మాటల్ని ధ్యానిస్తూ ఉండగా మీ అందరినీ చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే తప్పుగా అనుకోవద్దు, కానీ ఫ్రైడే రోజు చెప్పినట్టు చెప్తే బాగుండేమో అనిపిస్తుందేమో. బహుశా అలా సాధ్యం పడకపోవచ్చు, అది విన్నాక మీకు ఇది నచ్చక కూడా పోవచ్చు. కానీ దేవుని ఏర్పాటులో ఈ దినం దేవుని మాటల్ని ధ్యానిస్తూ ఉండగా బిల్లీ గ్రామ్ గారు దేవుని యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పేటప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభు జీవితం అంతటిని 3 ముక్కల్లో చెప్పినాడు. బిల్లీ గ్రామ్ గారు ఏమిటిది అంటే, ఒకటి క్రెడిల్, ఒకటి క్రాస్, ఒకటి క్రౌన్. ఇందులోనే యేసుక్రీస్తు ప్రభు చరిత్ర అంతా చెప్పేసిన జీవితం అంతా. క్రెడిల్ అంటే ఆయన పశువుల తొట్టిలో పండుకున్న మొదటి సందర్భం. క్రాస్ అంటే రెండవది ఆయన శిలువ పైన ఉన్న సందర్భం. మూడవది క్రౌన్ అంటే ఆయన దేవుని అత్యున్నతమైన సింహాసనంలో కూర్చున్న సందర్భం. ఈ 3 సందర్భాలని జ్ఞాపకం చేస్తూ యేసుక్రీస్తు ప్రభు జీవితం అంతటిని కూడా వారు బిల్లీ గ్రామ్ గారు సువార్తను చెప్పినారు. అయితే అందులో మనం అన్నిటినీ ధ్యానించాం, కానీ ఈ దినం మనము సిలువను గురించిన మాటల్ని ధ్యానిస్తాం. బేసికల్గా సిలువ అనగానే మనకు గుర్తొచ్చే మొట్టమొదటి పదం ఏంటి చెప్పండి? సిలువ అంటే శ్రమ అని. ఎందుకు సిలువ అంటే శ్రమ? సిలువ అంటే యాక్చువల్లీ ఎందుకు శ్రమ? ఎందుకు శ్రమ అంటే మనం అది అలానే నేర్చుకున్నాం, అది అలానే విన్నాం. కాబట్టి సిలువ అంటే క్రైస్తవుని కూడా ఏమనిపిస్తుంది ఈరోజు అంటే శ్రమలాగానే అనిపించింది యాక్చువల్గా. దానికి కొన్ని పరిశుద్ధ లేఖన భాగాలు కూడా మనము శ్రమ అనుకోవటానికి అవకాశం ఉంది. మీరు ధర్మశాస్త్రం నుంచి అంటే మోషే ద్వారా ఇవ్వబడ్డ ధర్మశాస్త్రం నుంచి కూడా చదివితే వ్రాయబడ్డ మాటలు ఏమిటి అంటే, మ్రాను మీద వ్రేలాడు ప్రతివాడును శాపగ్రస్తుడు అని ఉంటుంది. ద్వితీయోపదేశ కాండము మీరు 21వ అధ్యాయంలో మీరు చివరి 2 వచనాలు చూస్తే కనుక, సో మ్రాను మీద అంటే చెక్క మీద వ్రేలాడే ప్రతివాడు కూడా శాపగ్రస్తుడు. అక్కడ నుంచి మీరు చాలా కొంచెం ముందుకి వస్తే ఎస్తేరు గ్రంథం దాకా వస్తే కనుక హామానుని ఆ చెక్క మీద వ్రేలాడదీస్తారు. ఏ మొర్దెకైనైతే చంపాలని హామాను పన్నాగం పన్ని ఆయనను ఉరిదీయాలని ఆలోచన చేసిండో అదే మ్రాను పైన ఆ ప్రజలు ఆ రోజు హామానుని చంపినారు. అక్కడ నుంచి ఇంకా మీరు ముందుకు వస్తే కనుక యేసుక్రీస్తు ప్రభు శిలువ వేయబడ్డప్పుడు అటు ఇటు వేయబడ్డ దొంగలు కూడా ఎవరో తెలుసా? అటు ఇటు వేయబడ్డ నేరస్తులు, వాళ్ళిద్దరు నేరస్తులు, దొంగలు అని లూకా సువార్తలో రాయబడింది. అంటే అన్ని సందర్భంలో ఇప్పుడు శిలువ వేయబడ్డ వారు అందరూ ఎవరయ్యా అంటే బేసికల్గా పాపులు. అంటే వారు చేసిన పాపాన్ని బట్టి, వారు చేసిన అక్రమాన్ని బట్టి వారందరినీ సిలువ వేసినారు. అందుకే సిలువ అని ప్రస్తావించిన ప్రతిసారి మనకు శ్రమలే గుర్తొస్తాయి. అమ్మా, అంత భారమైన సిలువ, అంత భయంకరమైన శిక్ష ఎవరు భరించగలరు? సాధ్యమేనా అని మనం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచి పునరుత్థానమై ఆయన అవరోహణమై వెళ్ళిపోయినప్పుడు మీరు అపోస్తుల కార్యం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివితే కనుక యేసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుతాల గురించి మాట్లాడరు, యేసుక్రీస్తు ప్రభు చేసిన స్వస్థతల గురించి మాట్లాడరు తెలుసా, ఆయన జననం గురించి మాట్లాడరు. వారంతా మాట్లాడింది దేని కొరకు తెలుసా? సిలువ గురించి.
సో బేసికల్గా అపోస్తుల కార్యము నుంచి అంత ఏంటిదయ్యా అంటే వాక్యము క్రాస్ సెంటర్డ్ వాక్యం, అంటే సిలువను కేంద్రంగా చేసుకొని అందరికీ సువార్తను ప్రకటించినారు. ఆయన జననం గురించి ఎక్కువ చెప్పగలేదు, అంటే ప్రాముఖ్యత లేదని కాదు. సో మానవాళికి లేదా ఒక వ్యక్తి జీవితం తిరిగి ఎక్కడ ప్రారంభించబడుతాయా అంటే సిలువ ద్వారానే ఒక వ్యక్తి జీవితం తిరిగి ప్రారంభించబడుతుంది. క్రాస్ నుంచే జీవితం మళ్ళీ ప్రారంభమైంది ప్రతి వ్యక్తి యొక్క జీవితాన్ని. అందుకే నేను సిలువ వేయబడ్డ క్రీస్తును మీకు ప్రకటించుచున్నాను అంటాడు పౌలు. ఆ సిలువ ద్వారానే దేవుడు మన ఉభయులను ఏకం చేసినాడు అంటాడు పౌలు ఆ పత్రిక రాస్తూ. అంటే ప్రతిసారి ఆ సిలువను గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనందరం శ్రమల గురించి ఆలోచించినము, కానీ అపోస్తులు ప్రకటించినప్పుడు సిలువ శ్రమగా ప్రకటించలే. సిలువ మానవాళి జీవితానికి లేదా యేసుక్రీస్తు ప్రభువును నమ్మిన వానికి అది గొప్ప ఆశీర్వాదకరంగా ప్రకటించినారు. మీరు అందుకే చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం ఒకసారి మనం చదువుదాం. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడ్డ మనకు దేవుని శక్తి. ఇప్పుడు చెప్పండి, సిలువను 2 రకాలుగా చూస్తా ఉన్నారు ప్రజలు. గుర్తించుకోండి, 2 గుంపులు ఉన్నాయి. ఒకటేమో వెక్కిరించిన వాళ్ళు, ఒకటేమో ఇది గొప్ప భాగ్యంగా ఫీల్ అయిన వారు. అవునా? నశించిన వానికి ఇది వెర్రితనముగా ఉన్నది. అందుకే మీరు యేసుక్రీస్తు ప్రభు సిలువ వేసినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మానవాళి ఏమని ప్రశ్నించిందో తెలుసా? నువ్వు సిలువ మీద నుంచి దిగితే గనక నువ్వు దేవుని కుమారుడు అని మేము నమ్ముతామని ఆ రోజు అన్నారు. ఇప్పుడు కొత్తగా చాలా మంది పలుకుతున్న మాట ఏంటిదంటే 3 మేకులు పీక్కోలేనోడు ఆయన ఏం దేవుడు అయ్యా. అది ఇప్పుడు వచ్చిన ప్రశ్న కాదు, యాక్చువల్గా అది ఆ రోజే చేసినారు సిలువ మీద ఉన్నప్పుడు. అందుకే నశించుచున్న ప్రతి వానికి ఎలా కనబడిందో తెలుసా? సిలువ మీద వెళ్ళాలని యేసుక్రీస్తు ప్రభు నచ్చలేదు. మరి ఆలోచించండి, ఇంకో గుంపు కూడా ఉందంట. రక్షింపబడుచున్న మనకు ఎవరికి అంటే ఇప్పుడు చెప్పండి, క్రైస్తవునికి సిలువ అంటే శ్రమనా సంతోషమా? ఏముండాలి? సిలువను మోయటం గొప్ప భాగ్యంగా ఫీల్ అవ్వాలి. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు సిలువను వేలాడినప్పుడు అప్పటి నుండి క్రైస్తవ విశ్వాసంలో ఆయన నమ్మిన వానికి సిలువ మోయటం అంటే గొప్ప సంతోషమైన వార్త కావాలి. ఒక థియాలజీ అంటే ఒక వేదాంతి పండితుడు, మహాభక్తుడు, ఆయన చెప్పిన మాట ఏంటిదంటే సిలువకి హ్యాండిల్ లేదు. అర్థమైందా? మీకు అర్థం అవ్వాలంటే ఎటన్నా ప్రయాణం అయ్యేటప్పుడు సూట్ కేసు పెట్టుకొని బట్టలన్నీ చదువుకుంటాం. అవునా? చదువుకున్నప్పుడు దాన్ని ఎట్లా పట్టుకపోతాం? హ్యాండిల్ ఉంది కాబట్టి ఇలా పట్టుకొని ప్రయాణం చేయాలి. మార్గ మధ్యంలో పోయినాక హ్యాండిల్ ఊసిపోయింది అనుకోండి, దాన్ని ఏం చేస్తారు? తల మీదన్నా మోయాలి, భుజంలన్నా మోయాలి. ఇప్పుడు పట్టుకోవటానికి లేదు, ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? మోసుకొని పోవాలి. సిలువ పట్టుకొని పోయేది కాదు, సిలువ మోసుకొని పోయేది. అందుకే క్రాస్కి హ్యాండిల్ లేదు, పట్టుకోపోవటానికి వీలు లేదు, దాన్ని మోసుకొనే పోవాలి. స్వయాన యేసు క్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఎవడైనానో నన్ను వెంబడించాలనుకుంటే లూకా సువార్తలో వాడు తన సిలువను ఎత్తుకొని అనుదినము నన్ను అలా వెంబడించకపోతే నాకు శిష్యుడు కానేరడు. అర్థమైందా? సిలువను మోయకుండా యేసుక్రీస్తు ప్రభువుకి నువ్వు శిష్యుడవు అవ్వాలి అంటే ఆయనే స్వయంగా చెప్పిన మాట, నీవు నాకు శిష్యుడవు కానేరవు. అంటే ప్రతి క్రైస్తవుడు ఇప్పుడు ఏం మోయాలో తెలుసా? సిలువ. మళ్ళీ సిలువ అంటే శ్రమ అనొద్దు ఇప్పుడు. ఎందుకు? మన గురువు సిలువ మోయటం అనేది గొప్ప భాగ్యంగా చూపించుడు మనకి. అంతకు ముందుకు చాలా మంది సిలువ మీద వేలాడే ప్రతి వాడు నేరస్తుడు,
కానీ ఆయన నుంచి సిలువ మోయటం అనేది గొప్ప భాగ్యంగా మారింది మనకి. అందుకే రక్షింపబడ్డ వానికి అది శక్తినిచ్చింది, నశించిన వానికి వెర్రితనంగా కనబడ్డది. ఈరోజు నీకు సిలువ అంటే శ్రమలే గుర్తొస్తున్నాయి అంటే కనుక బహుశా నువ్వు ఏ సైడ్ ఉన్నావో అనేది నువ్వు ప్రశ్నించుకోవాలి. ఈరోజు నువ్వు రక్షింపబడ్డ గుంపులో ఉన్నవా, లేదా అందరూ చూసినట్టే ఇంకో కోణాన్ని మాత్రమే చూస్తున్నావా? ఎలా నీ జీవితం సాగుతా ఉంది? సిలువను మొయ్యటం అంటే జనరల్గా అందరు చెప్పినట్టే అదో ఆర్నమెంట్, ఆభరణం కాదు, అది అధికారంతో కూడుకుంది కాదు. సిలువ యాక్చువల్గా యేసుక్రీస్తు ప్రభు మోసిన సిలువ ఎలాంటిదో తెలుసా? మనం గుడిలో పెట్టినాం కదా, అది పాలిష్ చేసిన సిలువ కాదు, దాన్ని ఓల్డ్ రగ్గుడు క్రాస్ అంటాం. అంటే ఏ రూపము లేదు, దానికి ఏ ఆకారం లేదు, కేవలం 2 మొద్దు చెక్కలు తెచ్చి అతికించేసేసి మేకులు కొట్టి సిలువేసేసినారు. మళ్ళాగా కూర్చొని దానికి షేప్ తెచ్చి మంచి ఆకారం చేసి మంచిగా పాలిష్ చేసి పెయింట్ వేసేసిన సిలువ కాదు అది. అది క్రీస్తు రక్తంతో చెమటతో తడవబడ్డ సిలువ. అది దానికో రూపం లేదు, దానికో ఆకారం కూడా లేదు. 2 మొద్దులు తెచ్చి జాయిన్ చేసేసినారు అంతే. ఆ సిలువ ఆయన రక్తముతో తడిసిన సిలువ. అందుకే ఓల్డ్ రగ్గుడ్ క్రాస్ అంటుందా. అలాంటి సిలువ ప్రతి క్రైస్తవ విశ్వాసి తన జీవితంలో భరించగలిగిన వాడే దేవునికి శిష్యుడు. అంటే ఆయన శిష్యుడు కాని వానికి తేడా ఏంటో తెలుసా? శిష్యుడు కాని వానికి సిలువ భారం అనిపించింది, కానీ శిష్యుడైన వానికి సిలువ భాగ్యం అనిపిస్తుంది. అర్థమైందా? వానికేమో భారం, కానీ నీకు నాకు నమ్మిన మనందరికీ మొయ్యటం గొప్ప భాగ్యం. మనకు మొయ్యటం అంటే ఆయనలాగా రోజు మనం ఏమంటారు గుడ్ ఫ్రైడే రోజు చేసినట్టు ఆయనలాగా మనం మోసుకొని రోజు తిరగటం కాదు. దాన్ని మనస్సులో నిరంతరము భరించిన వాడు, ఆయన మాటలను ఆయన వాక్యానుసారంగా బ్రతుకుతున్నప్పుడు వచ్చే శ్రమలన్నిటినీ సంతోషంగా స్వీకరించగలిగిన వాడు, ఆయనను వెంబడించటానికి సమర్థుడు. అందుకన్నాడు ఎవడన్నా వెంబడించండి, నో ప్రాబ్లం, కానీ సిలువ మొయ్యకుండా నన్ను వెంబడిస్తే కనుక నాకు శిష్యులు మీరు కానేరరు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎవరైతే శిష్యులైనలో వాళ్ళందరూ చూపించినది ఏంటిదో తెలుసా? అరే మీరు సిలువను శ్రమల్లాగా చూస్తున్నారు, కానీ ఆయన వెంబడించిన మా జీవితంలో ఇది మాకు నూతన జీవితాన్ని ప్రసాదిస్తూ ఉంది. అవునా? మనకు మన జీవితంలో అది నూతన జీవితాన్ని ప్రసాదించే విధంగా కేంద్రంగా మారింది. మనం పుట్టినము జీవిస్తూ జీవిస్తూ మళ్ళీ జన్మించాలంటే ఎక్కడ జన్మించాలి? ఎక్కడనో తెలుసా? ఆ సిలువ దగ్గరనే నూతన జన్మ మళ్ళీ మనకి. ఆయన కార్చిన సిలువలో కార్చిన రక్తమే ఇప్పుడు నీకు నాకు సెంటర్ పాయింట్ అయింది జీవితానికి. అందుకే సిలువకు ముందు సిలువ తర్వాత అని ఆలోచించాల్సి వచ్చింది జీవితం. నీవు నేను రక్షింపబడటానికి దేవుడు ఓ సాధనంగా వాడుకున్నాడు. సిలువ మనకు దేవుడు కాదు, గుర్తు పెట్టుకోండి జాగ్రత్తగా. అర్థమైందా? సిలువ మనకు దేవుడు కాదు, మనకు ఒక గుర్తు అంతే. అది అందుకే భక్తులు సిలువను గురించి ప్రకటిస్తున్నాం అంటే అది దేవుడు కాదు, అది మనకు ఒక చిహ్నం లాంటిది. అందుకే నేను క్రైస్తవుడు అయినందుకు ఇంటి మీద సిలువ వేసుకున్నాం, ద్వారబంధం మీద సిలువ వేసుకున్నాం, చనిపోతే సిలువ. ఈ గుర్తు ఏంటయ్యా అంటే నువ్వు క్రైస్తవుడు చూపించడానికే తప్ప సిలువేమి నీకు దేవుడు కాదు. సిలువేమి నిన్ను రక్షించదు, ఆ సిలువలో వేలాడిన వాడు నిన్ను రక్షించింది. ఆ సిలువ మనందరినీ ఈరోజు దేవుడిని సమీపించటానికి చేసింది. మీరు అందుకే చూడండి, మనం చదివిన పాత నిబంధన పాఠ్య భాగము ఆదికాండం 26వ అధ్యాయాన్ని మనం చదివితే 23 నుంచి మనం ఒకసారి చదువుదాం.
23 నుంచి మనం ఆది కాండం 26వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుతాం. అక్కడి నుండి అతడు ఆ, బయర్షెబాకు వెళ్ళెను. ఆ. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఆ, నేను నీకు తోడైయున్నాను గనుక భయపడకుము. భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి ఆ, నిన్ను ఆశీర్వదించి నీ సంతానము విస్తరింపజేసేదని చెప్పాను. చాలండి. చూడండి, రాయబడ్డ ఆ ఇస్సాకు జీవితాన్ని జాగ్రత్తగా 26వ అధ్యాయం అంతా పరీక్షిస్తే గనుక ఆయన పంట అంటే విత్తనం చల్లినప్పుడు దేశంలో కరువు ఉంది. ఆయనను గొప్పవాడైనడని ఆ దేశం నుంచి వెలగొట్టినప్పుడు, ఆయన ఒంటరిగా జీవిస్తున్నప్పుడు, బావులన్నీ తవ్వుతా ఉంటే బ్రతకటానికి శత్రువులు అన్నిటినీ కూడా స్వాధీనపరుచుకుంటా ఉన్నారు. ఎక్కడ చూసినా అతనికి క్షేమం అనేది లేదు, కానీ తాను ఎక్కడికి వెళ్ళినా క్షేమాన్ని మాత్రం అనుభవిస్తున్నాడు. తాను ఏ దేశంలో అయితే నివసిస్తున్నాడో కరువు వచ్చింది. తను ఎక్కడైతే వెళ్ళగొట్టిండో ఎడారిలో త్రాగటానికి నీళ్ళు లేదు, ఈయన బావులన్నీ తవ్వుతా ఉన్నాడు. ఎక్కడికి పోయినా అన్ని కష్టాలే పడుతున్నాడు. కానీ కష్టంలో గొప్పతనం ఏంటో తెలుసా? ఆయనను వెంబడించినందుకు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నట్టు ఆయన. సో శిష్యుడు సిలువకు నూతన మాదిరి ఎలా చూపించిండో తెలుసా? అయ్యా, సిలువ మోయటం అనేది ఆయన శిష్యుడుగా నాకు అది ఆశీర్వాదకరం అనుకుంటాం. ఆ మాట యేసుని వెంబడిస్తున్న విశ్వాసిగా, ఆయన శిష్యుడిగా నీకు సిలువ మోయటం ఆశీర్వాదకరమేనా? ఆశీర్వాదకరమేనా? అది నువ్వు ఆలోచించాలి. ఆ శ్రమల గుండా ప్రయాణిస్తూ ఇబ్బందుల్లో కొనసాగుతున్న ఇస్సాకు జీవితాన్ని 26వ అధ్యాయం అంతా చెప్పేది ఏంటయ్యా అంటే, అతడు ఆశీర్వదింపబడ్డాడు. అంటే శ్రమ పొందటము అది ఆశీర్వాదకరంగా భావించిండు ఆయన. మనం శ్రమ పొందటము గొప్ప భారంగా భరిస్తా ఉన్నాం ఈరోజు. నీకు నాకు ఎందుకు నూతన మాదిరయ్యా అంటే, ఆ సిలువ దేవుని కృప ద్వారా మనందరి దీవెనమైన జీవితంలోకి నడిపించింది. ఒకసారి మీరు ఆలోచించండి, యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ మీద మరణించడానికి ముందు నీవు నేను ఎలాంటి వారం? శాపగ్రస్తులం, అంతే కదా, పాపులం. కానీ సిలువ తరువాత జీవితం మారిందా లేదా? అంటే ఆ సిలువ ఏం తీసుకొస్తుంది ఇప్పుడు నీ జీవితానికి? మరి ఎందుకు ఊకి ప్రతిసారి ఆ శ్రమనే జ్ఞాపకం చేస్తున్నావు? ప్రతిసారి ఎందుకు ఆ కష్టాన్నే స్మరిస్తా ఉన్నావు? ఆయన నిన్ను నన్ను ఆశీర్వదించటానికి ఆయన సిలువను భుజాన మోసినాడు. నీ జీవితం నా జీవితం దీవించబడాలని ఆయన మన కొరకు మనం పడిన కష్టాలన్నీ ఆయన పడ్డాడు. ఎందుకో తెలుసా? ఇక నీవు నేను సిలువ శ్రమను అనుభవించొద్దని. కానీ ఇంకా ప్రతిరోజు ప్రతిసారి సిలువను ధ్యానించిన ప్రతి సందర్భం మనకు భయమే వేస్తుంది. ఇంకా కానీ నీ భయాన్ని తీసివేయటానికి, అందుకే ఆయన ప్రత్యక్షమై మాట్లాడిన మాట, ఇస్సాకు నువ్వు భయపడొద్దు, నేను నిన్ను ఆశీర్వదిస్తా ఉన్నా. సిలువ శిష్యునికి అది దీవెనకరం. ఆ దీవెన కావాలి అనుకున్నవాడు దాన్ని మోయక తప్పదు. మీరు యోబు జీవితాన్ని ఆలోచిస్తే కనుక మొదటి అధ్యాయం నుంచి చదువుతూ ఉన్నప్పుడు, మొదటి అధ్యాయం చివరి భాగం వచ్చేసరికి ఆయనకున్నదంతా పోయింది. మొదటి అధ్యాయం చివరికి వచ్చేసరికి రెండో అధ్యాయం ప్రారంభంలో ఆయనే కోల్పోయినాడు. అంటే తనకు కురుపులు అన్నీ వచ్చి నొప్పిని భరించలేక ఆ బూడిదలో కూర్చొని పెంకులతో రాక్కొని తన జీవితంలో ఇక చావే శరణ్యం అన్నంత శ్రమలో బ్రతుకుతా ఉన్నాడు. కానీ 42వ అధ్యాయం చూడండి ఏముంటుందో. ఆయనకు 500 ఉన్నాయన్ని 1000 అయినాయి, 300 ఉన్నాయన్ని 600 అయినాయి, 700 ఉన్నాయన్ని 1400 అయినాయి. ఏమొచ్చింది ఆ శ్రమలో?
ఆశీర్వాదం రాలేదా? మరి మనకేం కావాలి? మనకు ఆశీర్వాదం కావాలి, కానీ ఏమొద్దు? శ్రమలద్దు. సిలువద్దు. నేను ఎప్పుడు ఇదే మాట ఏంటంటే, దేవుడు మనకి ఏటీఎం మెషిన్ లాంటి వాడు. అవసరం ఉన్నప్పుడు డబ్బు తెచ్చుకోవాలని ఏటీఎం మెషిన్ ఎవరు ఇంటికి తెచ్చుకో. ఇప్పుడు మనకి దేవుడు ఇచ్చే దీవెనలన్నీ కావాలి, కానీ ఏమొద్దు? దేవుడు వద్దు. అన్నీ కావాలి మనకి. ఆయన ఇచ్చే ఆరోగ్యం కావాలి, ఆయన ఇచ్చే డబ్బు కావాలి, ఆయన ఇచ్చే ఉద్యోగం కావాలి, ఆయన ఇచ్చే రక్షణ కావాలి, అన్నీ కావాలి, కానీ చివరికి ఏమొద్దు? ఆయన మాత్రం వద్దు మనకి. కానీ భక్తులు ఆయనను వెంబడిస్తున్నప్పుడు, ఆయన వల్లే శ్రమ పడుతున్నప్పుడు, ఆ శ్రమలో ఆ శిష్యులకు ఉన్న నిరీక్షణ ఏంటయ్యా అంటే, మేము దీవించబడదాం, మేము ఈ శ్రమల్లోనే కొట్టుకొని పోము, ఈ శ్రమలోనే చనిపోము, మేము దేవుడిని వెంబడిస్తూ ఉన్నప్పుడు ఈ సిలువ మాకు దీవెనకరం. మా గురువు నేర్పించినది మాట. మా గురువు ఈ సిలువను మోయటం ఆశీర్వాదకరంగా చూపించినాడు. మరి ఆయన వెంబడిస్తున్న నేను శిష్యుణ్ణి, ఆ సిలువ మోయటం కూడా నాకు గొప్ప భాగ్యం. ఒకరోజు ఒక ఆయనకి కళ వచ్చిందంట. ఆ కళలు ఏమన్నారంటే, యేసుక్రీస్తు ప్రభు సిలువ మోస్తూ ఆయన సాగుతూ ఉన్నప్పుడు ఒక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా నేను కూడా నిన్ను వెంబడిస్తా, దయచేసి నన్ను స్వీకరించవా అంటే, యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట, ఒక పెద్ద గోడౌన్ చూపించి అందులో సిలువలు కనబడుతున్నాయి, నీకు నచ్చిన సిలువ తీసుకొని నన్ను వెంబడించు అని చెప్పినాడట. ఈయన పరిగెత్తుకుంటూ పోయి అన్నీ చూసినాడు. చాలా రకాలు చెక్కయి చాలా చాలా విధాల సిలువలు ఉంటే ఒకటి మోసుకున్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చి యేసుక్రీస్తు ప్రభు కంటే ముందే పోయి గొల్గొతా మీద కూర్చున్నాడు. ఈయన కూడా సిలువను మోసినాడు, తప్పేమి కాదు. ఇంకో వ్యక్తి చూసినాడు, అయ్యా నేను కూడా నిన్ను వెంబడిస్తా, నాకు కూడా అవకాశం ఇవ్వ అంటే సేమ్ ఆన్సర్, అయ్యా అక్కడ గోడౌన్ ఉంది, అందులో సిలువలు ఉన్నాయి, నీకు నచ్చింది తీసుకొని నన్ను వెంబడించని. అలా 2, 3, 4 అందరూ వెంబడించినారు. అందరూ వెంబడించిన తర్వాత అందరూ యేసుక్రీస్తు ప్రభు ముందే ఆ గొల్గొతా పర్వతం మీద కూర్చున్నారు. కొందరు ఆయనతో పాటు వచ్చినారు, కొందరు ఆయన కంటే వెనక వచ్చినారు. అందరూ రీచ్ అయినాక అందరూ కూర్చున్నారు. యేసుక్రీస్తు ప్రభు కూర్చొని మాట్లాడుతుంటే ఒక ఆయన అడిగినట్ట, అయ్యా సిలువ మోస్తూ నిన్ను వెంబడించినాం కదా, మరి మాకేం ఆశీర్వాదం ఇస్తావు, మమ్మల్ని ఎట్లా దీవిస్తావు అని అడిగినారంట. అడిగితే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట, మీ సిలువే మీ విలువ అన్నాడంట. మీ సిలువే మీ విలువ అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఒకడు చెక్క సిలువ మోసిండు, ఒకడు ప్లాస్టిక్ సిలువ మోసిండు, ఒకడు ఇత్తడి సిలువ మోసిండు, ఒకడు బ్రాస్ మోసిండు, ఒకడు బంగారం సిలువ మోసిండు. ఇప్పుడు చెప్పండి, మోసిండు దాంట్లో ఎవడు గొప్ప దించబడ్డాడు? ప్లాస్టిక్ మోసినోడు యేసుక్రీస్తు ఒకటి ముందే పరిగెత్తి గొల్గొతా మీద కూర్చున్నాడు. చెక్కతో ఉన్న దాన్ని మోసుకపోయిన వాడు ఆయనతో పోయిండు. బంగారం వెయిట్ ఎక్కువ కదా, ఆయన పోయిన చాలాసేపటికి ఆయన గొల్గొతా మీదకి పోయిండు. అందరు పోయినాక అన్నాడంట, మీ సిలువలేని విలువ. ఇప్పుడు చెప్పండి, ఎవరికి ఎక్కువ విలువ? ఎవరికి ఎక్కువ విలువ? బంగారం సిలువ మోసిన వానికి ఎక్కువ విలువ. మరి నీవు నేను యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తున్నప్పుడు ఆలోచించండి, సిలువ లేకుండా విలువ ఉందా? నీకు ఉందా? లేదు. మరి అలాంటి ఆశీర్వాదాన్ని నీవు కావాలి అనుకుంటే ఆయన చెప్పిన మాట, మీరు సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి. ఆయన శిష్యులందరూ చూపించిన మాదిరి, అయ్యా ఈ సిలువ మరణము మాకు దీవెనకరం. అందుకే చూడండి, అపోస్తులు యోహాను ఒక్కడు తప్ప అందరూ కూడా హతసాక్షులైనారు. అందరూ హతసాక్షులైనారు. కానీ మరణాన్ని కూడా ఎలా భావించారో తెలుసా? వాళ్ళు ఆశీర్వాదకరంగా భావించినారు. అంటే శ్రమ పడటం కూడా దీవెనని చూపించినారు వాళ్ళు. కానీ మనకు శ్రమ అంటే భయం. మనకు శ్రమలు అంటే చాలా ఇబ్బందితో కూడుకున్న పని. మీరు ఇశ్రాయేళ్ల జీవిత విధానంలో చూడండి, నిర్గమకాండం 1వ అధ్యాయం 12వ వచనాన్ని చూస్తే, ఐగుప్తీయుల్లో ఇశ్రాయేల్ ప్రజలు బానిసగా బ్రతుకుతున్నప్పుడు నానా వెట్టి చాకిరీ చేస్తూ బానిస
బానిసలుగా బ్రతుకుతూ ఉంటే రాయబడ్డ మాట ఏంటో తెలుసా? 12వ వచనంలో, మొదటి అధ్యాయము, వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించినారు. ఇప్పుడు చెప్పండి, ఆశీర్వాదం ఎట్లా వచ్చింది? శ్రమలోనే వచ్చింది. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఫరో ఎంత శ్రమ పెడితే ప్రజలు అంత ఎక్కువగా విస్తరించినారు. అంటే ఒక బాల్ ని నువ్వు ఎంత ఫోర్స్ తో నేల కొడితే ఇప్పుడు అంత ఫోర్స్ తో మీదికి వెళ్తుంది ఇప్పుడు జీవితం. మరి నువ్వు ఎంత శ్రమ పడితే నీకేముందో తెలుసా? అంత దీవెన ఉంది. నేను ఇంకా కొంచెం క్లుప్తంగా చెప్పాలి అంటే, కలెక్టర్ ఆఫీస్కి పోతే మీరు జాగ్రత్తగా చూడండి. ఆఫీస్లో ఇద్దరు ఉన్నారు, ఒక ఆయన కలెక్టర్, ఒక ఆయన ఆఫీస్ బాయ్. సరేనా? ఇద్దరిట్లో ఎవరికి నమస్కారం పెడతావు? ఆఫీస్ బాయ్గా కలెక్టర్గా? మీరు చెప్పాలి, ఆఫీస్ బాయ్గా కలెక్టర్గా? కలెక్టర్కి నమస్కారం పెడతావు. ఎందుకు? ఆయన పొజిషన్లో. అవునా? ఆఫీస్ బాయ్ చిన్నోడు. ఇప్పుడు చెప్పండి, కలెక్టర్ కావడానికి ఎక్కువ ఎగ్జామ్స్ రాసి ఎక్కువ కష్టపడ్డా, ఆఫీస్ బాయ్ కావడానికి ఎక్కువ కష్టపడ్డా? ఎవరు ఎక్కువ కష్టపడ్డారు? ఎవరు ఎక్కువసేపు చదివి రాత్రనక పగలనక నిద్రలు మానుకొని ఆకలి మానుకొని చదివిన ఆయననేమో కలెక్టర్ అయిండు. అంటే నేను అర్థం కావడానికి చెప్తున్నా, ఆఫీస్ బాయ్ నేను ఆయన తృణీకరించడం లేదు, కానీ చూడండి ఎంత కష్టపడి పని చేస్తే అంత ఉన్నతమైన స్థితిలోకి పోయినారు. అవునా? మరి నీవు కూడా ఉన్నతమైన దీవెనలు పొందుకోవాలంటే ఏముండాలో తెలుసా? సిలువ నీ జీవితంలో ఉండగలగాలి. క్రాస్ సెంటర్డ్ లైఫ్ అంటాం దాన్ని. అంటే సిలువ కేంద్రితమైన జీవితం మనది. మన జీవితం నుంచి సిలువ తీసేస్తే కనుక అసలు మనకు విలువే లేదు, మనకు దీవెనే లేదు. అందుకే ఇస్సాకుతో దేవుడు మాట్లాడిన మాట, ఇస్సాకు, నేను ఈ శ్రమల్లో ఎందుకు పెట్టినానో తెలుసా? నిన్ను దీవించటానికి. నేను ఎందుకు ప్రత్యక్షమైందో తెలుసా? నిన్ను దీవించటానికి. సిలువ నేను ఎందుకు మోస్తున్నానో తెలుసా? నిన్ను రక్షించటానికి. సిలువ నేను ఎందుకు మోస్తున్నానో తెలుసా? ఈ కష్టాలలో నీకు సమాధానం ఇవ్వటానికి. శత్రువులు ఆయన తరుముతా ఉన్నారు, కానీ ప్రతిసారి ఇస్సాకుకి ఏముందో తెలుసా? సమాధాన పడే మనసు. బావులు ఏమంటారు ఆక్రమించుకున్న ప్రతిసారి పోర్లి అని వదిలేసి వేరే దొరుకుతుండు తప్ప వారితో యుద్ధానికి పోతలేడు మనోడు. అంటే సిలువ తన జీవితంలో ఎంత దీవెనకరంగా మారింది అంటే, తన జీవితము కష్టాల్లో కూడా నెమ్మదిని పొందుకోగలిగాడు. మరి నీకు నాకు ఏముంది? ఏముంది? సిలువలో దేవుని దీవెన ఉంది వెంబడించేవానికి, అందరికీ లేదు. అందుకే తెలియని ప్రతి ఒక్కరూ ఆ సిలువ మీద వేలాడే దేవుడు ఎట్లండయ్యా అని ఈ రోజు కూడా లోకం ప్రశ్నిస్తుంది. కానీ నమ్మిన మనకేంటో తెలుసా? అది ఒక భాగ్యముగా కాదు, కానీ నమ్మిన మనకి ఇంకా అది శ్రమగానే అనిపించింది, మోయటం ఇంకా భయంగానే అనిపిస్తుంది మనకి. మరి ఎప్పుడు నీ జీవితంలో సిలువను ఆశీర్వాదకరంగా చూడగలుగుతావో ఆ రోజు దాన్ని మోయటానికి ఇష్టపడతావు. అందుకే శిష్యులు సిలువకు నూతన అర్థాన్ని చెప్పిన మనకి ఈరోజు, అయ్యా ఈ సిలువ మోయటం దీవెనకరం, అది మోసేయడానికి నీవు ఆశీర్వాదములు ఉన్నాయని గుర్తెరగాలి నువ్వు ప్రతిరోజు. అది మర్చిపోతే ఎట్లా? ఆ సిలువను తీసేస్తే ఎట్లా? నీవు ఆశీర్వదించబడ్డవాడు. అందుకే వాక్యం అన్నది మోషే కీర్తన రాస్తూ అన్నాడు 91వ కీర్తనలో, అతడు నాకు మొరపెట్టగా నేను ఉత్తరం ఇచ్చింది, శ్రమలో నుండి అతన్ని విడిపించి గొప్ప చేసింది. ఏమిచ్చింది దేవుడు మోషేకు? అందుకే ఆయన ఐగుప్తు యొక్క ధన భోగములు అనుభవించటం కన్నా నా ప్రజలతో శ్రమ పడటం నాకు చాలా ఇష్టం. అంత గొప్ప దీవెన మోషే చూడగలిగిండు సుమా. కానీ మనం ఇంకా చూడలేకపోయినాం, ఆయన వెంబడించే శిష్యులుగా విశ్వాసులుగా ఉండి కూడా.
పౌలు జీవితాన్ని ఒకసారి మీరు గమనిస్తే కనుక మనం చదివిన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము మనం చూద్దాం. 2వ పత్రిక 11వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చదువుదాం. అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమై సంగతులను గురించి అతిశయపడుదును. ఆలోచించండి, పౌలు తన జీవితంలో దేన్ని ఎక్కువ గొప్పగా భావించిండో తెలుసా? అతిశయము అంటే ఒక విషయాన్ని బట్టి గొప్పగా ఫీల్ అవుతాడు, గర్వమని కాదు. అబ్బా నాకు అన్నిటికంటే యేసు ఉన్నాడు, అది నాకు గొప్పతనం. ఆ గొప్పతనాన్ని అతిశయంగా చెప్తా ఉన్నాడు. ఏం అతిశయం అంటే ఈయనకి ఎప్పుడైతే బలహీనంగా ఉన్నానో, నేను ఎప్పుడైతే బలహీనపరచబడుతున్నానో ఆ బలహీనతలన్నీ ఎలా చూశానో తెలుసా? నేను అది గొప్ప భాగ్యంగా చూసిన నేను. అంటే ఆలోచించండి, సిలువ మోయటం ఏమవ్వాలో తెలుసా విశ్వాసికి? అది అన్నిటికంటే అందరికంటే గొప్పదిగా ఫీల్ అవ్వాలి మనం సిలువను మోయటంలో. కానీ మనకేముంది? మీరు ఆ 11వ అధ్యాయం అంతా చదివితే అన్ని చదివినాక లాస్ట్కి ఏమన్నాడో తెలుసా? ఆయన శ్రమలన్నీ చెప్తా ఉంటాడు. చెప్తూ 27వ వచనం చివరి భాగం చదువుతున్నాడు. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి అంటే ఎన్ని చెప్పిండు? కొన్ని చెప్పిండు. మచ్చుకి కొన్ని చెప్పిండు. అంటే అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు ఎట్లా పట్టుకుంటామో కొన్ని శ్రమలు చెప్పిండు. ఏమో తెలుసా? ఇంకా చెప్పవలసినవి చాలా శ్రమలు ఉన్నాయి. అయితే నేను వాటన్నిటిని ఎలా చూసినానో తెలుసా? శ్రమ పడటం నాకు గొప్ప భాగ్యంగా చూసిన, అది నా అతిశయం. పౌలు నీ జీవితంలో ఏదయ్యా నీకు గొప్పతనం అంటే యేసు కొరకు శ్రమ పడటం నాకు గొప్ప భాగ్యం అంటున్నాడు ఆయన. అందుకే కీర్తనకారుడు 20వ సంకీర్తనలు రాస్తా ఉన్నాడు, కొందరు గుర్రాలను బట్టి గొప్పగా ఫీల్ అవుతున్నారు, కొందరు రథాలను బట్టి గొప్పగా ఫీల్ అవుతున్నారు, కొందరు వారుకున్న డబ్బును బట్టి గొప్పగా ఫీల్ అవుతున్నారు. నేనైతే నా దేవుడైన యెహోవాను బట్టి అతిశయిస్తాను. నా దేవుడే నాకు గొప్ప, ఎవరు కాదు జీవితంలో. పౌలు అన్న మాట, ఆ దేవుడు నాకు గొప్ప కాబట్టి ఈ శ్రమలన్నీ నాకు శ్రమలాగా కనిపించలే, ఈ కష్టాలన్నీ నాకు కష్టాలాగా అనిపిస్తలే. మరి ఆయన యందు, సిలువ యందు అతిశయించే వాళ్ళు ఎంతమంది క్రైస్తవ లోకంలో? ఇప్పుడున్న ఫ్యాషన్ ఏంటయ్యా అంటే ఎవడు క్రైస్తవుడో ఎవడు కాదో కూడా చెప్పలేము, ఎందుకంటే అందరు సిలువ వేసుకుంటున్నారు మెడలో. అదో ఫ్యాషన్. బ్యాగ్ కూడా సిలువనే, మెడలో కూడా సిలువనే, ఏమంటే షర్ట్లకి ప్యాంట్లకి అన్నిటికీ ఇప్పుడు ఎవడు కాదో కూడా తెలియదు. మరి అలాంటి సమాజంలో నిజముగా ఆ సిలువ నీకు అతిశయ కారణమా? అంటే అన్నిటికంటే అది గొప్పగా ఫీల్ అయినవా జీవితంలో? ఆయన వెంబడించే శిష్యులు అదే గొప్పగా ఫీల్ అయినారు. ఆయన కొరకు సిలువ మోయటం, ఆయనను వెంబడించటము అది గొప్ప భాగ్యం అనుకుంటున్నారు. మరి నీవు నేను ఏమనుకున్నాం ప్రతిరోజు? అది మనకు అతిశయ కారణమేనా? కాదు. సిలువ మోయటం అంటే యాక్చువల్గా ఏంటో తెలుసా? అది అవమానానికి గుర్తు, నిందలకు గుర్తు. సిలువ అంటేనే ఏమంటే పాపము చేసేవాడు భరిస్తాడని గుర్తు. కానీ అలాంటిది శిష్యులు ఏమంటున్నారో తెలుసా? అది మాకు అతిశయమయ్యా, ఆ సిలువ లేకపోతే మా జీవితంలో అసలు మా గొప్పతనమే లేదు. మా గురువు నేర్పించిన మాట, ఆ గురువును వెంబడిస్తూ ఉన్నప్పుడు ఆ గురువు వలే నువ్వు ఆయనను వెంబడించాల్సిన విషయాన్ని మర్చిపోయినావు తెలుసా? ఆ సిలువ చూడండి, మనం ఒక మాట చదువుదాం. అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చదువుతాం. ఆయన మన సమాధానమయ్యుండి
మీకును మాకును ఉండిన ఆ, ద్వేషమును ఆ, అనగా అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ఆ. ధర్మశాస్త్రమును ఆ, తన శరీరమందు కొట్టివేయుట చేత ఆ. మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం ఏకం చేసి చేశాను. 16వ వచనం చూడండి. తన తన శిలువ వలన తన శిలువ వలన శిలువ వలన ఆ ద్వేషమును ఆ సంహరించి ద్వేషమును సంహరించి దాని ద్వారా దాని ద్వారా వీరిద్దరిని ఆ, ఏక శరీరముగా చేసి చాలు. దేని ద్వారా? శిలువ ద్వారా శిలువ ద్వారా ఏమేం పోయినాయంట? ద్వేషం అంటే మనిషిలో ఉన్న శాపాలన్నీ కూడా పోయినాయి. తొలగించివేయబడతా ఉన్నాయి. మనిషిలో ఉన్న పాప భారం అంతా కూడా దేవుడు ఆ శిలువ ద్వారా అన్నిటిని తుడిచివేసిండు. అందుకే భక్తుడు అంటున్నాడు, ఆ శిలువ నాకు అతిశయ కారణం. నేను అతిశయించాల్సి వస్తే నీ జీవితంలో దేన్ని బట్టి నువ్వు గొప్పగా ఫీల్ అవుతున్నావయ్యా అంటే దేన్ని కాదు, నా జీవితంలో ఆయన కొరకు శ్రమపడ్డ విధానం నాకు గొప్ప విషయం. మరి మనందరం కూడా ఈ సిలువను ధ్యానిస్తూ స్మరిస్తూ ఈ 40 దినములు మనం ప్రతిరోజు వింటూ ఉన్నప్పుడు ఆ సిలువ మనకు అతిశయ కారణంగా ఉంటుందా? ఆ సిలువను భరించటం మనం గొప్ప భాగ్యముగా ఫీల్ అవుతున్నామా? మనం అది చేయలేకపోతే మన జీవితంలో దేవుడి యొక్క విలువను గుర్తించలేకపోతున్నాం. మన మధ్యలో ఉన్న ఆ గోడలన్నీ తొలగించి వేసినాడు దేవుడు. నీకు దేవుడికి ఇద్దరికి సంబంధం ఎక్కడ దొరికిందో తెలుసా? శిలువ ద్వారానే దొరికింది. నీకు దేవునికి సమాధానం ఎక్కడ దొరికిందో తెలుసా? శిలువ ద్వారానే దొరికింది. అందుకే అది అతిశయ కారణం మనకి. అయ్యా, మీ గురువు శిలువ మీద చనిపోతుండు, మీకేమైనా అర్థమవుతుందా అంటే అవును, మా గురువు శిలువ మీద చనిపోవటము మీ అందరికి వెర్రితనం, కానీ నమ్మిన మాకు ఆయన ఏమేం చేసిందో అది మాకు మాత్రమే తెలుసు. దాన్ని అనుభవించిన మాకు అర్థమైందా గొప్పతనం? అనుభవించని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తారు, కానీ అనుభవించిన వాడు దాన్ని అతిశయించటం నేర్చుకుంటాడు. మనందరం పౌలు వలె చెప్పగలగాలి ఆ మాట. మీరు ఒకసారి ఈ మాట చూడండి. ఆ సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుతాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుతాం. ఆ, ఆ, నా హృదయము యెహోవా యందు ఆ, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషించును, ఆ, నా విరోధుల మీద నేను అతిశయపడదును. ఎట్లా వచ్చింది ఇది? మీరు మొదటి అధ్యాయం చూస్తే ఆమె కన్నీటితో ప్రార్థన చేసింది. బాగా ఏమంటారు, తోటి స్త్రీ ఆమె నిందించిన నిందలన్నిటిలో బాగా నిట్టూర్పు. ఆహారం తినటం మానేసి దేవునికి ప్రార్థించింది ఆమె. అయితే 2వ అధ్యాయంకి వచ్చేసరికి ఏమంటుందో తెలుసా? నా కొడుకు పుట్టిండు, నాకు సంతోషం ఉంది, అన్నీ బాగున్నాయ్యా, కానీ నేను నా గొప్పతనం ఏంటో తెలుసా? నేను ఇంకా గొప్పగా ఫీల్ అయ్యేది ఏంటో తెలుసా? నా దేవుడు నాకు గొప్పవాడు. ఆ సిలువలో వేలాడిన యేసు నాకు అందరికంటే గొప్పవాడు. నాకు దేవుడు ప్రార్థన విని చక్కటి కొడుకునిచ్చిందేమో కావచ్చు, కానీ నా కొడుకు కంటే గొప్పవాడో తెలుసా? నా దేవుడు. ఆ దేవుని యందు అతిశయించటం నేర్చుకోవాలి మనందరం. శ్రమల్లో మనం సాగుతున్నప్పుడు శ్రమ పడటం భాగ్యంగా ఫీల్ అవ్వాలి. అది చేయలేకపోతే మనకు సింహాసనం మీద కూర్చునే అర్హత లేదు. ఇక చివరి విషయాన్ని మీరు ఆలోచిస్తే కనుక మనం చదివిన మార్కు సువార్త 10వ అధ్యాయాన్ని మనం చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 49వ వచనం ఒకసారి మనం చదువుదాం. అప్పుడు యేసు ఆ, నిలిచి
వాని పిలుగుడని చెప్పగా ఆ, వారు ఆ గుడ్డివాడిని పిలిచి వారు ఆ గుడ్డివాడిని పిలిచి ధైర్యం తెచ్చుకొనుము, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు ఆ, లెమ్మని వానితో చెప్పిరి. ఆ, అంతట వాడు బట్టను పారవేసి బట్టను పారవేసి దిక్కున దిక్కున లేచి యేసు నొద్దకు యేసు నొద్దకు వచ్చెను. వచ్చెను. యేసు చాలు. ఆ యేసు క్రీస్తు ప్రభు వెంబడిస్తున్న మనందరికీ ఆ శిలువలో మన ద్వారా లభించే గొప్ప భాగ్యం ఏంటయ్యా అంటే, శ్రమలో ఉన్న ప్రతి ఒక్కరి వ్యక్తిని ఆయన ఆదరించే దేవుడు. మీరు ఆ పాఠ్య భాగం అంతా చదివితే, నజరేతు వాడ, దావీదు కుమారుడా, నన్ను కనికరించు, కరుణించు అని మొరపెడుతూ ఉంటే, ఆ నడుస్తున్న వారందరూ ఏమన్నారో తెలుసా? ఊరకుండు. నోరు మూసుకో అని అందరూ హేళన చేసినారు. ఎవరిని పిలుస్తూ ఉంటే? ఆయనను పిలుస్తూ ఉంటే, ఆయన చెంతకు రావాలని ఆశ కలిగి ఉంటే అందరూ హేళన చేసినారు. కానీ ఆదరించింది ఎవరో తెలుసా? ఎవరు? ఆయన నిలిచి, వాడి నా యొద్దకు, వాడు దిక్కున లేచి బట్టను పారవేసి యేసు నొద్దకు వచ్చింది. ఏం దొరికింది యేసు దగ్గర ఆయనకి? దేవుని ఆదరణ తన జీవితంలో పొందుకోగలిగిండు. ఆయన ఆదరించే దేవుడు సిలువలో, అది శిష్యులు నేర్పిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ చనిపోతున్నా వారన్న మాట ఏంటిదంటే, మేము అపాయంలో ఉన్నను, ఉపాయం లేని వారం కాదు. ఎందుకో తెలుసా? ఈ ఉపాయం మా దేవుని దగ్గర నుంచి వస్తూ ఉంది. మాకు, మేము తరమబడుచున్నను, ఇరికింపబడ్డ వారం కాదు. ఎందుకు? మా దేవుడు మమ్మల్ని విడిపిస్తూ వస్తూ ఉన్నాడు. మనం నిన్న సాయంత్రం కూడా ఈ మాట ధ్యానించినాం. పేతురు తన పత్రిక రాస్తూ, మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం రాయబడ్డ మాట, మీరు కొంతకాలము శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి మిమ్మల్ని స్థిరపరిచి బలపరచును. మిమ్మల్ని ఆదరిస్తాడు దేవుడు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మీరు శిలువ మోస్తూ ఉన్నప్పుడు అందరూ అవమానించినారేమో, అందరూ మిమ్మల్ని బాధ పెట్టిరేమో, కానీ నీ గురువు నిన్ను ఆదరిస్తాడు ఖచ్చితంగా. ఆయన విడిచిపెట్టాడు నిన్ను. నీ శ్రమలో నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. నీతో ఉండి నీతో బాధను అనుభవించే దేవుడు. ఆ లాజరు చనిపోయినప్పుడు మార్తా మరియా ఇద్దరు ఏడుస్తూ ఉంటే యేసుక్రీస్తు చేసిన పని ఏంటిది? ఆయన కన్నీళ్ళు విడిచెను. అవునా? అంటే మనమందరం ఏడుస్తూ ఉంటే ఆయన ఏం చేసిండు? నీకు నాకు ఆదరించిన దేవుడు, ఓదార్పునిచ్చిన దేవుడు. అందుకే కొద్ది కాలం శ్రమ, సిలువ మోస్తూ ఉన్నప్పుడు, శ్రమలో మీరు సాగుతూ ఉన్నప్పుడు భయపడొద్దు. ఆయన ఆదరించడానికి నీ చెంతకు వస్తాడు. ఆ నిరీక్షణ మనందరం కలిగి ఉంటాం. మీరు ఋతు గ్రంథాన్ని చదవండి. చివరికి 4వ అధ్యాయానికి వచ్చేసరికి రాయబడే మాట ఏంటో తెలుసా? ఋతు ఒక కుమారుని కన్నా తర్వాత నయోమితో అంటా ఉన్నారు, అమ్మా నీకు చక్కటి కొడుకునిచ్చిండు దేవుడు, నువ్వు అందరికంటే దీవించబడ్డ దానివి, నీ కష్టం పోయింది, నీ ఏడుపు పోయింది, నీ బాధ పోయింది అని అంటూ ఉంటే, ఆ మాట మనం చదువుదాం. ఋతు గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుదాం. నిన్ను ప్రేమించి బిడ్డను తీసుకొని 15వ వచనం చూడండి. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువ ఉన్న నీ కోడలు ఇతన్ని కనెను, ఇతడు నీ ప్రాణమును ఓదార్చినవాడు. ఎవరు? ఆ దేవుడు నీ కోడల్ని గర్భవతిగా చేసి కుమారుని అనుగ్రహించడం ద్వారా నిన్ను ఆదరించిన దేవుడు. నీ జీవితం
ఏడుపుతోనే ప్రారంభమైందేమో, కానీ దేవుడు చూడండి ఎంత మంచివాడు. ఆ చివరికి వచ్చేసరికి ఆయనలో ఆదరణ దొరికింది ఆమెకి. అప్పటి వరకు సంతోషం లేదు, కానీ దేవుడు తనని సంతోషంతో నింపాడు. మరి నేను శ్రమ పడుతూ ఉంటే ఆ యేసుక్రీస్తు ప్రభు ఆదరిస్తాడే తప్ప ఆయన నిన్ను అసహించుకునేవాడు కాదు. మీరు అంతెందుకు, మీరు చూడండి, ఇరు ప్రక్కన కూడా యేసుక్రీస్తు ప్రభుకి కుడివైపున ఎడం వైపున ఇద్దరు దొంగలు పాపులు సిలువ వేయబడ్డారు. అవునా? సిలువ పడితే ఇద్దరు దూషించినారు. ఒక ఆయన మధ్యలో ఏమనిపించిందో ఏమన్నాడో తెలుసా? నువ్వు దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, ఇది రైట్ మనకి, కానీ ఏ నేరము చేయలేదినా అని అంగీకరించి నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను చేర్చుకో అయ్యా అంటే ఏమని చెప్పిండు యేసుక్రీస్తు ప్రభు? ఆదరించిండా లేదా? ఎప్పుడు? ఆ సిలువ తన జీవితంలో భరించినప్పుడు. ఆ సిలువను మోసిన గురువు ఎదుట చూసి ఆయన అదే స్థితిలో ఉన్నాడని చూసి ఆయన చూస్తూ నేర్చుకుంటున్నాడు. మేమేమో ఏడుస్తూ బాధపడుతున్నాము, ఈయన మాత్రం శిలువ మీద ఎలాంటి బాధ లేకుండా, అంటే అంత నొప్పిలో అంత వేదనలో కూడా నెమ్మదిగా బ్రతికేస్తా ఉన్నాడు. అంటే సింపుల్గా చెప్పాలి అంటే మరణించేటప్పుడు కూడా చిరునవ్వుతో చనిపోతా ఉన్నాడు ఈయన. శిలువ మీద ఆ నొప్పులన్నీ భరిస్తూ ఉన్న స్మైల్ చెదరకుండా ఉంది. అందుకే ఆయన అన్నాడు, మమ్మల్ని కూడా అదే రకంగా ఆదరించలేవా? మేము అదే స్థితిలో ఉన్నాం, మా వల్లే నీవు శిలువ వేయబడ్డావు, మరి నీకున్న ఆనందము నీకున్న ఆదరణ మాకెప్పుడు దొరుకుతుంది? ఆయన వైపుకు చూస్తే, ఆయన చెంతకొస్తే రాయబడ్డ మాట, నేను మీకు ఆదరణనిస్తా. అందుకే ఆయన చెప్పిన మాట చూడండి ఒకసారి. మన మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయాన్ని మనం చదువుదాం. 11వ అధ్యాయం బహుశా 28వ వచనం అనుకుంటా. మనం ఒక్కసారి మనం చదువుదాం. 11వ అధ్యాయం 28వ వచనం. భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను సాత్వికుడును కనుక జాగ్రత్త ఉండి మీ మీద నా కాడి ఎత్తుకొనుట నా యొద్ద నేర్చుకొనుడి. చాలు. ఇప్పుడు చెప్పండి, మీకు విశ్రాంతిని ఇస్తా అంటే కాడి తీసేస్తా అన్నాడా, కాడి పెడతా అన్నాడా? మరి ఏం చూపిస్తున్నాడు ఆయన? ఏమంటున్నా తెలుసా? ఈ కాడి ఎట్లా మోయాలో నన్ను చూసి నేర్చుకోవాలి మీరు. ఈ సిలువని ఎలా భరించాలో నన్ను చూడండి మీరు. నన్ను చూస్తే కింద వచ్చిన తెలుసా, ఆ భారం బహు తేలికగాను సులువుగాను కనబడుతుంది. ఎప్పుడో తెలుసా? ఆయన మోసినట్టు ఆయనను చూసి నేర్చుకుంటే, నా యొద్ద నేర్చుకోండి మీ కాడి ఎట్లా మోయాలో. మనం విశ్రాంతి అంటే ఏమనుకుంటాం? దేవై కాడిలన్నీ తీసేయి, కానీ ఆయన తీసేస్తా అన్నాడు. జాగ్రత్తగా చూడండి, మీ కాడి మోయటం నా యొద్ద నేర్చుకోండి. నేను కూడా భారాన్ని మోసిన. అయితే నన్ను చూస్తే నువ్వు ఎలా మొయ్యాలో నేర్చుకుంటావు. అప్పుడు నన్ను చూసి నేర్చుకుంటే నీకు కాడి బహు సులువుగా తేలికగా ఉంటుంది. నువ్వు మోసేది బహుశా ఇసుక భారమే కావచ్చేమో, కానీ నీ గురువు ముందు నడుస్తూ ఆయనను చూస్తుంటే ఆ సిలువ భారం నీకు ఎలా అనిపించాలో తెలుసా? ఓ దూది వలగా అనిపించాలి. అది మనందరం గుర్తించగలగాలి. ఈరోజు చెప్పండి మీరందరూ, ఇప్పుడు నీకు సిలువ భారమా భాగ్యమా? ఎలా ఉంది నువ్వు? అది ఆశీర్వాదానికి గుర్తని, అది నీ జీవితంలో అతిశయము తీసుకొచ్చిందని, నీ జీవితంలో దేవుని ఆదరణ నీ చెంతకు తీసుకొచ్చిందని నువ్వు ఎందుకు మర్చిపోయినావు? ఇది మర్చిపోయినావు కాబట్టి నశించుచున్న వాని వల్లే నీవు కూడా, అమ్మో ఎన్ని కష్టాలు ఎడబడతాం, ఎన్ని బాధలు ఎడబడతాం అని ఆలోచిస్తున్నాం. పౌలు భక్తుడు రాసేమో తెలుసా? ఇన్ని శ్రమలు పొందకుండా
మనం నిత్య రాజ్యం చేరమని గుర్తుపెట్టుకోండి అంటాడు. అంటే ఈ శ్రమల గుండానే ఎక్కడికి పోవాలి? పరలోక రాజ్యం. పరలోక రాజ్యం పోవాలి. అంటే శ్రమ అనుభవించకుండా ఎవ్వరూ పరలోక రాజ్యానికి చేరలేరు. ఆ సిలువ లేకుండా ఎవ్వరూ అక్కడి దాకా నడిపించబడలేరు. ఆ సిలువను మోసిన గురువు అక్కడికి ప్రయాణం చేసిండు. ఆయన వెంబడించిన శిష్యులు ఎక్కడికి ప్రయాణం చేయాలి? మరి గురువు చెంతకే పోవాలి కదా శిష్యుడు. మరి ఆ శిష్యుడు ఓ నూతన మాదిరిని సిలువకు అర్థం ఇచ్చినప్పుడు మరి నువ్వేం అర్థం చేసుకున్నావు ఈరోజు? నువ్వు ఎలా ఆ సిలువను చూస్తా ఉన్నావు? ప్రతిసారి ఆయన చెమట, ఆయన రక్తముతోని తడిసిన సిలువ మనందరి జీవితంలో అనేకమైన మేలులతో నింపగలిగింది. మరి ఆలోచించండి, సిలువను గురించిన వార్త నశించిన వారికి ఇంకా వెర్రితనము, కానీ రక్షింపబడ్డ వారికి మరి శక్తేనా నీకు ఈరోజు? నీకు అది భాగ్యం మిగలానే కనబడ్డదా? లేదా ఇంకా మ్రాను మీద వేలాడు ప్రతివాడు శాపగ్రస్తుడని ఆ శాస్త్రులు పరిశీలనకు ఇప్పుడు దిగిరావయ్యా, మేము దేవుని కుమారుడు అని నమ్ముతాం. ఆయన అనుకుంటే రాలేడా? మరి ఎందుకు రాలేడు? ఎందుకో తెలుసా? ఆయన అలా చనిపోవాలని ఆయనే రాసి పెట్టుకున్నాడు. మనం రాసింది కాదు అది. ఆయన స్వయాన అనుకున్నాడు నేను ఇలా మరణించాలి అని. సో ఆయన రాసిన దానికి ఆయనే కట్టుబడి ఆయన చనిపోయింది. ఆయన రావాలనుకుంటే చనిపోయి తిరిగి లేవటం కాదు, ఆ శిలువ మీద నుంచి డైరెక్ట్ కిందికి రావచ్చు. కానీ దిగి వస్తే గుర్తుపెట్టుకోండి, ఆ రోజు అప్పుడు దిగి వస్తే ఇప్పుడు ధ్యానించిన ఇవన్నీ కూడా మన జీవితంలో ఉండేటివి కాదు. ఆయన భరించిండు కాబట్టి మనం భాగ్యవంతులుగా ఫీల్ అవుతున్నాం. ఆయన సిలువను మోసినాడు కాబట్టి మన జీవితంలో అది మనకు మాదిరికరంగా నిలిచిపోయింది. మరి ఆ విధంగానే ప్రతి క్రైస్తవ విశ్వాసులు కూడా శిష్యులు ఏ విధంగా ఆ సిలువను మోస్తూ ధన్యులుగా జీవించినారు, మనందరం కూడా అలాంటి ధన్యకరమైన జీవితాన్ని జీవించుటకు ఆయన మనందరికి తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. తలలు వంచి ప్రార్థన చేద్దాం.